ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేసి విస్తరింపచేసి శారీరక ఆత్మీయమైన మేలులతో నింపునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారముకు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన నీతికి ఆధారం దేవుడే. దేవుని యొద్ద నుంచి వచ్చిన నీతి గలవారమై దేవునిని ఆధారం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే తమ జీవితాల్లో దేవునినే ఆశ్రయంగా చేసుకుని దేవుని నీతిని అనుసరించి నడుస్తూ ఉంటారో వారి బ్రతుకుల్లో ప్రభు ఆధారంగా ఉండి నడిపిస్తారు. దేవుని యొక్క ఆధారం వలన ఎంతటి ఇరుకైనా అది ఇరుకుగా అనిపించదు. అనేక రకాలైనటువంటి ఇరుకు మన జీవితాలని పరిపాలిస్తూ ఉంటుంది. ఆయా సమయాలలో ఆ ఇరుకు వలన విసికి వేసారిపోయిన వారు లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీకున్న ఇరుకులో విశాలతను కలుగు చేసి ఇరుకైన అనుభవాలన్నిటిలోంచి విశాలమైన అనుభవాల్లోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఇరుకులో నుంచి విశాలతను కలుగు చేయి. దేవుడు నేటి నుండి ఎలాంటి ఇరుకులో నీవు ఉన్నావో, ఎలాంటి ఇరుకు సమయాలు సందర్భాల్లో నీవు ఉన్నావో ఆలోచించు. దేవుడే నీకు ఇరుకు నుంచి విడిపించి విశాలతను కలుగు చేస్తారు. అట్టి విశాలత నీ బ్రతుకులో ఎంతో ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగు చేస్తుంది. కనుక దేవుడు అనుగ్రహించే విశ్రాంతికి, దేవుడు అనుగ్రహించే విశాలతకి నీ జీవితాన్ని అప్పగించుకో. నీతిమంతునిగా, నీతిమంతురాలుగా ప్రభువులో నిలిచి ఉండి దేవుని నీతిని మీరు ధరించి దేవుని నీతికి సాక్షులుగా జీవించినట్లయితే నిశ్చయంగా ప్రభు నీతికి ఆధారమైన దేవుడు. అది ఏ రకమైన ఇబ్బంది అయినా, ఇరుకైనా దానిలో అద్భుతమైన సహాయం చేస్తారు. ఆ ఇరుకు నుండి విడిపించి దేవుడు తన నామాన్ని ఘనపరుచుకుంటారు. దేవుని శక్తి కార్యాలు ప్రతి వారి జీవితంలో ఆయన చేస్తారు. అందుకే ఆధారమగు దేవా అని దేవునికి అప్పగించుకుంటూ దేవుని ఆధారం చేత ఆదరించబడుతూ ముందుకు సాగాలి. ఎవరికైతే దేవుడే ఆధారమై ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి, క్షేమాన్ని కలుగు చేస్తాయి. పిల్లల భవిష్యత్, వారి కుటుంబ జీవితం సమస్తమును ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక దేవుణ్ణి ఆధారం చేసుకోండి. ఇరుకులో విశాలతను కలుగు చేయి. దేవుడు నిశ్చయంగా చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించి ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తారు. ఆయన నీతిని ఆధారం చేసుకోండి. ఆయన ఇరుకులో విశాలతను కలుగు చేస్తాడు కనుక నిరీక్షణ కలిగి ఉండండి. అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థించేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మా నీతికి ఆధారముకు దేవా, మా ఆధారం మీరే ప్రభు. మా నీతి యొక్క ఆదరణ మీరే తండ్రి. ఇరుకులో విశాలతను కలుగు చేయవాడా, అనేక రకాలైన ఇరుకు చేత ప్రజలు విసికి వేసారి ఇబ్బంది పడుతూ ఉండగా ప్రభువా, ఆ రకరకాల ఇరుకు అనుభవాల్లోంచి విడిపించి నీ ప్రజలకు విశాలతను కలుగు చేయండి, ఆదరణ కలుగు చేయండి, జయాన్ని కలుగు చేయండి, సమాధానంతో నడిపించండి. ప్రతి ఒక్కరి మీద మీ సన్నిధి నుంచి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి తండ్రి. విశాలతను కలుగు చేస్తూ నాయన ఆత్మీయతలో బలపరచు, స్థిరపరచు. మీ నామాన్ని ఘనపరుచుకోండి ప్రభు. మీ నామాన్ని ఘనపరుచుకోండి ఆయన. మీ నామాన్ని హెచ్చించుకోండి అయ్యా. ఇదిగో ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. నీ నామం మహింపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.